మీరు ఈ వీడియోలో ట్రీ హౌస్ గురించి అయితే నేను షేర్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. మీరు కూడా చూస్తారు కదా అని షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. మీరు ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇది మాకు తెలిసిన వాళ్ళ తోట మాట. చేను అంటారు కదా! పక్కనే తోట కూడా ఉంటుంది. ఇదంతా కూడా ఒకరికి సంబంధించిందే. చాలా బావుంది కదా! మొన్న మా ఇంట్లోకి నీళ్ళొచ్చినప్పుడు ఇక్కడ కూడా మునిగిపోయింది మాట. అందుకని వాళ్ళు ట్రాక్టర్‌లవి బాగు చేయడానికైతే రమ్మన్నారు. అందుకని మా వారెళ్తే ఈ వీడియో అయితే తీశారన్నమాట. వాళ్ళ చేను చాలా బావుంటుంది. పక్కనే తోట, ఇంకా కోళ్ళు అవి కూడా బాగా ఉంటాయన్నమాట. ర్యాబిట్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా బావుంటాయి. ఇదిగోండి ట్రీ హౌస్ ఆల్మోస్ట్ చివరికైతే వచ్చేసింది. మొత్తం బిల్డింగ్ గానీ, కన్‌స్ట్రక్షన్ గానీ వాళ్ళే చేసుకున్నారన్నమాట. ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకి అది బావుంటుంది కదా! ఎప్పుడైనా హాలిడేస్‌కి అలా వచ్చినప్పుడు పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉంటారు కదా! చూడ్డానికి, సేద తీరటానికి చాలా బావుంటుంది. వేసవికాలం అని చెప్పి కట్టుకుంటున్నారు. చాలా బావుంది ఫ్రెండ్స్. మీకు లోపల కూడా షేర్ చేస్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూసేయండి. బెస్ట్ ట్రీ హౌస్ అండర్ కన్‌స్ట్రక్షన్ మాట. వుడెన్ హౌస్ అని కూడా అనొచ్చు. ఇంకా బ్యాంబూస్ అవి కూడా యూజ్ చేశారన్నమాట. పైన రూఫ్ అది కూడా మీకు డీటెయిల్‌గా అయితే షేర్ చేస్తాను. మీలో ఎవరైనా సరదాగా ట్రీ హౌస్ తయారు చేయాలనుకుంటే అది ఒక చిన్న విషయం అయితే కాదండి. ఎందుకంటే సరదాగా ఉంటుంది గానీ చేయటానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ముందర వర్క్ అయితే చాలా చేయాల్సి వస్తుంది మొదలెట్టక ముందరే. అదొక మెమరీగా కూడా ఉంటుంది మనకి అంత కష్టపడ్డాక. ఈ తోట అయితే చాలా బావుంటుంది. లోపల ర్యాబిట్స్ గానీ, బాతులు గానీ, కోళ్ళు గానీ బాగా ఉంటాయన్నమాట. ఇలా పొడుగునా చెట్లు ఉంటాయి. అలా నడుస్తూ ఉంటే ఎంత బావుంటుందో. ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుంది. క్లైమేట్ చాలా బావుంటుంది. ఇదిగోండి లోపల ఇది మీకు చూపిస్తాను చూసేయండి. ట్రీ హౌస్‌ని నిర్మించటానికి అయ్యే ఖర్చు పూర్తిగా మనం ఉపయోగించే వస్తువుల మీద, ఇంకా పరికరాల మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ట్రీ హౌస్ డిజైన్ కూడా బిల్డింగ్‌కి ఇంకా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సరైన చెట్లు మనం ఎంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటంటే మనం వాడే కలప గానీ, వుడ్ గానీ లేదా ట్రీ గానీ మంచిదై ఉండాలి. ఎందుకంటే మనం అది హైట్‌లో కడతాం కాబట్టి చాలా నాళ్ళు ఆగాలి అది. హైట్‌ని కూడా భరించాలి కదా! ఇదిగోండి చూసేయండి. ఇవైతే అడ్డుగా పెట్టడానికైతే తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ అయిపోయిందన్నాను కదా! చివరికొచ్చింది. చాలా బావుంది కదా! లోపల మీకు సీలింగ్ కూడా చూపిస్తాను చూసేయండి. మన ట్రీ హౌస్ రూపకల్పన ఇంకా కార్పెంటింగ్ స్కిల్స్‌ని కూడా చూసుకోవాలి. ఇంకా మన ట్రీ హౌస్ ఉండాలనుకునే నేలపైన ఉన్న హైట్‌ను కూడా మనం కరెక్ట్‌గా ఎంచుకోవాలన్నమాట. అంచనా వేయాలి. ఒక్కొక్కరైతే 8 అడుగులు అంటే 2.5 మీటర్స్ లేదా ట్రీ హౌస్ కోసం ఒకే చెట్టును యూజ్ చేసామనుకోండి అది 12 ఇంచెస్ దాకా ఉంటుంది. అంటే 30.5 సెంటీమీటర్స్ దాకా ఉంటుంది. లేదా అంతకంటే హైట్ మనం చూసుకున్నామనుకోండి ఎక్కువ ట్రంక్ ఉన్న హైట్ అయితే చూసుకోవాలన్నమాట. ట్రీ హౌస్ డిజైనింగ్ సాధారణం కంటే ఎక్కువ బరువుగా ఉంటుంది మనం చూసేదానికన్నా. ఇది కూడా చాలా బాగుంది కదా! నాకు చాలా ముచ్చటగా అనిపించింది. వాళ్ళ పిల్లల కోసం ఇలా చేశారు అంటే. ఏంటంటే పెద్ద చేను ఉన్న వాళ్ళకి ఇలా అయితే వీలవుతుంది. పెద్ద తోట ఉన్న వాళ్ళకి ప్లేస్ ఉండాలి కదా! కట్టుకోవడానికి కూడా అందరికీ అయితే సాధ్యపడదు. ఇంకా అక్కడే బొబ్బాస్కాయ చెట్లు ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. పాదులు గానీ, కూరగాయల చెట్లు గానీ ఇవన్నీ కూడా కూరగాయల మొక్కలు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక రిలాక్సింగ్ వీడియో కదా ఇది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి నా ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. థాంక్ యూ.